పార్ట్ 1లో దొనకొండ, తాళ్ళూరు, దర్శి రూరల్, దర్శి టౌన్ మొత్తం పోస్టల్ బ్యాలెట్తో సహా లెక్క పెట్టుకోగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1100 ఓట్లు మెజార్టీ చూపించాం. ఇక కుర్చేడు మండలంలోకి వచ్చరికి ఇక బ్యాలెన్స్ ఉన్నటువంటిది కుర్చేడు మండలం, ముళ్ళమూరు మండలం. సో కుర్చేడు మండలంలోకి వచ్చరికి తెలుగుదేశం పార్టీకి అలవడపాడులో 400 మెజార్టీ ఉంటుంది, ఆవలమందలో 800 మెజార్టీ, బయ్యారం 300, బోధనంపాడు 300, దేకనకొండ 50-50 ఛాన్సెస్ ఉంది కానీ ఇది వైసీపీకి 100 వేసాను. గంగదనకొండ కూడా 50-50 ఛాన్సెస్ కానీ వైసీపీకి 100 వేస్తున్నా. కల్లూరు 100 టీడీపీకి. కుర్చేడు దాదాపుగా 800 ఓట్లు మెజార్టీ వైసీపీకి ఉంటుంది. నమశివాయపురం 200 టీడీపీకి. పెద్దవరం 100 టీడీపీకి. పొట్లపాడు ఒక 100 ఓట్లు వైసీపీకి వేస్తున్నాను. వెస్ట్ గంగవరం 50 ఓట్లు వైసీపీకి. ఇక్కడ కూడా వెస్ట్ గంగారంలో కూడా ఆఫ్ ఉంది, అయినప్పటికీ కూడాను వైసీపీకే 50 ఓట్లు వేస్తున్నా. అలాగే నమశివాయపురం 100 ఓట్లు టీడీపీకి ఇచ్చాను మెజార్టీ. పడమర నాయుడుపాలెంలో 200 ఓట్లు వైసీపీకి. పడమర వీరాయపాలెంలో 600 ఓట్లు వచ్చేసి టీడీపీకి మెజార్టీ లీడ్లో కనిపిస్తుంది. మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే కుర్చేడు మండలంలో తెలుగుదేశం పార్టీకి మొత్తం 2900 ఓట్లు మెజార్టీ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1350 ఓట్లు మెజార్టీ వచ్చింది. 2900 మైనస్ 1350 అంటే 1550, దాదాపుగా 1500 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కుర్చేడు మండలం. తక్కువ లీస్ట్లో వేసుకున్నా కూడా నేను 1500 ఓట్లు మెజార్టీ వేసాను. ఇక తర్వాత ఇది పోయిన తర్వాత ముళ్ళమూరు మండలంలో ఈ మండలంలో పోలవరం తెలుగుదేశం పార్టీకి 400 మెజార్టీ వస్తుంది. కెల్లంపల్లి దాదాపుగా 500 మెజార్టీ అని చెప్పేసి మెజార్టీ వస్తుంది. ఈస్టు ఖమ్మంపాడు 200, భీమవరం 300, పులిపాడు వైసీపీకి 300, పెద్దవల్లగళ్ళు 200 వైసీపీకి, పశువుగళ్ళు 200 వైసీపీకి. ఏదర 50-50 వేశారు కానీ 100 వైసీపీకే హెడ్జ్లో వేస్తున్నా. జమ్మలమలక కూడా 50% వేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం హెడ్జ్ ఉందన్నారు కానీ అయినా కూడా దాన్ని కూడా 100 వైసీపీకే ఇస్తున్నా. మారెళ్ళ ఇక్కడ కూడా ఇద్దరు వితండంగా చెప్పారు, వాళ్ళు వచ్చేసి 500 మాకు మెజార్టీ అంటే వీళ్ళు 200 మాకు మెజార్టీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి మారెళ్ళ కూడా 200 వైసీపీకే మెజార్టీ ఇస్తున్నా. ముళ్ళమూరు వచ్చేసి 400 టీడీపీకి మెజార్టీ. నూజెండ్లపల్లి ఇది కూడా 50-50 పడింది కానీ ఇది కూడా వైసీపీకే హెడ్జ్ ఇస్తున్నాను నేను 100 ఓట్లు. అలాగే నాయుడుపాలెం 300 వైసీపీకి, పూరిమెట్ల 200 తెలుగుదేశం పార్టీకి, శంకరాపురం దాదాపుగా 700 ఓట్లు తెలుగుదేశం పార్టీకి, సింగనపాలెం 300, ఉమామహేశ్వరపురం వైసీపీకి 200, వేమల వైసీపీకి ఇది 50-50% వేశారు అయినా కూడా దీన్ని కూడా వైసీపీకి 100 ఇస్తున్నా. బీవీపాలెం 350, బుప్పిరెడ్డిపాలెం వచ్చరికి 350 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చాం. అలాగే యామలబండ 400 ఓట్లు మెజార్టీ చూపించింది. ఇందులో బృందావన్ కాలనీ వచ్చేసరికి ఆఫ్ వేసుకున్నా కూడా 100 ఓట్లు వైసీపీకి తీసుకొని మెజార్టీ వచ్చింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మండలంలో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 3650 ఓట్లు మెజార్టీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1900 ఓట్లు మెజార్టీ వస్తుంది. తక్కువ వేసుకున్నా కూడా ఇది వేసినటువంటి లీడు దాదాపుగా 1750 మెజార్టీ ముళ్ళమూరు మండలం. కానీ ఇక్కడ 2200 వరకు కూడా వేశారు, అయినా కూడా నేను 1750 మెజార్టీ వేశాను. 1750 ప్లస్ 1500 3250 అయితే ఆల్రెడీ 1200 ఓట్లు అక్కడ ఉన్నాయి కాబట్టి 2000 ఓట్లతోటి మేడం గొట్టిపాటి లక్ష్మి గారు ఇక్కడ లీడ్ కొనసాగిస్తున్నారు. అయితే మన నియోజకవర్గం మొత్తంలో కూడా చూసుకుంటే 2,05,000 ఓట్ల పోలింగ్లో కనీసం 1% పోలింగ్ సైలెంట్ ఓటింగ్ జరిగింది. అది తెలుగుదేశం పార్టీకి ఫరగా జరిగింది. ఎందుకంటే ఎవరైనా సైలెంట్ ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా అధికార పార్టీకి భయపడి బయటికి చెప్పకపోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా కలిసి వచ్చే అంశం. కానీ టోటల్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఆ 1% లీడ్లో ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెడ్జ్ లైన్లు ఎక్కువగా అంటే మనం వేసినటువంటి వాటిలో కూడా హెడ్జ్గా ఎక్కువగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 1% అనేది ఖచ్చితంగా హైక్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా తెలుగుదేశం పార్టీకి అదనంగా ఇంకొక 1200-1300 ఓట్లు
అంటే అంటే అది సీక్రెట్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ కానీ జరిగినట్లయితే ఖచ్చితంగా అది పార్టీకి ప్లస్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైతే వైసీపీకి ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ ఎర్రవనపల్లిలో నేను 650 మెజార్టీ చెప్పాను, కాదు 800 వస్తుంది అంటారు. సో అట్లాంటి 150 ఇంకెక్కడైనా 1-2 హెడ్ లైన్స్ వాళ్ళకి వేసిన చోట ఈ ప్లస్ ఓటింగ్, ఎందుకంటే ఇది ఓవరాల్గా వచ్చినటువంటి ప్లస్ పాయింట్. ఇది ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. అది సైలెంట్ ఓటింగ్ అనే దాన్ని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు. ఎందుకంటే అధికార పార్టీకి చెప్పలేక వేసామని చెప్పి ఓటర్ల యొక్క ఆహాభావాలను బేస్ చేసి తీసుకున్నది. కాబట్టి ఖచ్చితంగా అది ఒక 1600 ఓటింగ్ అనేది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి 3600 ఓట్లు. కానీ లేదు ఆ సైలెంట్ ఓటింగ్ తగ్గింది అదేదని చూసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా 2500 ఓట్లతోటైనా తెలుగుదేశం పార్టీ ఇక్కడ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అంటే 25 to 35 మధ్యలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇది అయిపోయిన తర్వాత కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, నువ్వు పోలింగ్ బూత్లోకి వెళ్ళి చూసావా అని చెప్పి. నేను కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళి చూడలేదు నాన్న. ప్రజలు యొక్క అభిప్రాయాన్ని తీసుకొని, అలాగే వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు దాన్ని బ్యాలెన్స్ చేసుకొని న్యూట్రల్గా మనం ఓట్ బ్యాంకింగ్, పోలైన ఓట్ బ్యాంకింగ్ చూసుకొని మనం డెసిషన్ తీసుకుంటాం. సరే మేబీ ఒక్కొక్కసారి తప్పు ఉండవచ్చు. కమ్మ కథలు చెప్తున్నారా, ఏ సొల్లుపోతలు చెప్తున్నారు. తమ్ముడు, దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు, ఒకటి వినడానికి, రెండోటి వదిలేయడానికి. కానీ మెదడు ఒకటి ఎందుకు ఇచ్చాడు తెలుసా? నచ్చితే దాచిపెట్టుకోవడానికి, నచ్చకపోతే బయటికి పంపించడానికి. కాబట్టి ఈశ్వరుడు నోరు ఒకటే ఇచ్చాడు, పళ్ళే 32 పెట్టాడు. కాబట్టి బూత్ కామెంట్లు పెట్టుకొని ఆ 32 పళ్ళు రాలగొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. అర్థమైందా? కాబట్టి నచ్చిందనుకో చూడు, నచ్చలేదనుకో స్కిప్ చేయి. నా ఛానల్లో నేను చెప్తున్నా, నిన్ను ఎక్కడా కూడా బలవంతం చేయలేదు కదా. సో ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు, నూటికి ఇద్దరు ఒకరు. ఓకే, వాళ్ళ గురించి మనం పెద్ద పెంచుకోవాల్సిన పని లేదు. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో మాత్రం చేయడం మర్చిపోకండి.